హైడ్రా. ఈ పేరు తలుచుకుంటేనే హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ కట్టడాలనే నేలమట్టం చేస్తోంది. భూ కబ్జా రాయుళ్ల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటోంది. ఎన్నో చెరువులకు పునర్వైభవం తీసుకొచ్చింది. వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడింది. దశాబ్దాలు కష్టపడి పేదలు నిర్మించుకున్న ఇళ్లను హైడ్రా కూల్చేస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి. పెద్దోళ్లు కబ్జా భూములపైకి మాత్రం ప్రొక్లైనర్లు వెళ్లడం లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాదారుల ఆట కట్టిస్తూ చెరువులను, నదీ పరివాహక ప్రాంతాలను పరిరక్షిస్తున్న హైడ్రాపై ఒకవైపు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు నిర్మాణాల కూల్చివేతల విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై విధి విధానాలు సమర్పించే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దంటూ హైడ్రాకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జలాశయాలు, రోడ్ల పరిరక్షణ చర్యలు చేపట్టవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐలాపూర్ భూములకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎంఏ షరీఫ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ తెల్లవారుజామున 4:30 సమయంలో భద్రతా సిబ్బంది, హైడ్రా అధికారులు రావడం ఏంటని ప్రశ్నించారు. వచ్చి రావడంతోనే 100 ఏళ్ల నాటి పూర్వీకుల ఆస్తిలోని నీటి ట్యాంక్, కాంపౌండ్ కూల్చివేస్తూ యుద్ధ సంఘటనను తలపించారని ఆరోపించారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. 36.37 ఎకరాలకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పిటిషనర్లు 1000కి పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. హైడ్రా కూల్చివేసిన భవనానికి అనుమతులు లేవని, విద్యుత్ కనెక్షన్ అనుమతి కూడా లేదని వెల్లడించారు. ఇక్కడ ఉన్న ఏ నిర్మాణానికి అనుమతులు లేవని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ సమర్పించిన వీడియో క్లిప్పింగ్లను న్యాయమూర్తి పరిశీలించారు. ఇందులో వందల కొద్దీ హైడ్రా సిబ్బంది పిటిషనర్కు చెందిన పెద్ద భవంతిని హైడ్రా కూల్చివేసినట్లు గుర్తించారు. సుప్రీంకోర్టు సహా ఇదే హైకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపుపై మార్గదర్శకాలను అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఒక భారీ కట్టడాన్ని కూల్చివేయడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని స్పష్టం చేశారు. అది అనధికార నిర్మాణమని భావించినప్పటికీ అధికారులు మొదటి నుంచి ఎలా అనుమతించారు అనేది ఆశ్చర్యం కలిగిస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆదిలోనే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితులు అదుపులో ఉండేవన్నారు. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడు అనధికార నిర్మాణమని, అందువల్ల కూల్చివేస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదు అన్నారు. కూల్చివేతలకు సంబంధించి 100కు పైగా కేసుల్లో హైడ్రా ప్రతివాదిగా ఉందని, ఇందులో ఏ ఒక్కదానిలోనూ ప్రామాణిక విధానాన్ని అనుసరించినట్లు లేదని న్యాయస్థానం తెలిపింది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374B కింద హైడ్రాకు ప్రభుత్వం అధికారం అప్పగించిందని అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా స్థానిక అధికారుల ఆధీనంలో ఉన్న భూముల రక్షణకు అధికారాలు అప్పగిస్తూ జీవోలు జారీ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం హైడ్రా చేపట్టే చర్యలకు సరైన ప్రామాణిక విధానం లేదని అభిప్రాయపడింది. కూల్చివేతలపై విధి విధానాలు సమర్పించే వరకు నీటి వనరులు, నాలాలు, రోడ్లు వంటి వాటి రక్షణ చర్యలు తప్ప ఇతర ప్రాంతాల్లోని ఎలాంటి నిర్మాణాల కూల్చివేత చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. ఐలాపూర్ భూములకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఐలాపూర్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా ఇటీవల కూల్చివేసింది. ఈ భవనంలో ఎవరూ నివాసం ఉండడం లేదని హైడ్రా గుర్తించింది. అధికారులు బుల్డోజర్లతో కూల్చివేసేందుకు సిద్ధమయ్యేసరికి కొంతమందిని అద్దెకు దించి నివాసం ఉంటున్నట్లుగా భవన నిర్మాణదారుడు చూపించాడు. అయినప్పటికీ బిల్డింగ్లో ఉన్న వారిని ఖాళీ చేయించి ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు.